వైసీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే వెంకటప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా యుద్ధ ప్రభావంతో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని అన్నారు. కేవలం ఏపీలో మాత్రమే ధరలు పెంచినట్లుగా వైసీపీ నిరసనలు చేపట్టడం హాస్యాస్పదమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరించిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం వైసీపీ మాత్రం ప్రజలను మభ్యపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుందని విమర్శించారు. ప్రచన్న యుద్ధం జరుగుతోందో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యన ఇది మొత్తం యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద కనపరుస్తున్నటువంటి ప్రభావానికి అన్ని దేశాలు కూడా విలవిల్లాడిపోతున్నాయి. అందులో భాగంగానే ప్రధానమంత్రి గారు ఒక పిలుపుచ్చున్నారు. ఈ రోజున దీనికి అతీతులు ఏ దేశం కాల, అన్ని దేశాలు కూడా పెరిగినాయి. కానీ ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగినట్టు ఇక్కడ వచ్చేసి నిరసనలు తెలిపే కార్యక్రమం పెడుతున్నాడు ఈయన. ఏదైనా రాజకీయ పార్టీగా బాధ్యతగా వ్యవహరిస్తే ప్రజలు ఒప్పుకుంటారు. కానీ రాజకీయ అవసరాల కోసం కేవలం రాజకీయాలు చేయాలనే ఆలోచనతోనే అబద్ధపు నిరసనలు కానీ బూటకపు నిరసనలు కానీ తెలిపితే అవాస్తవాలకు దూరంగా రేట్లు పెరగడం వాస్తవమే. కానీ ఏదో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరగలే. దీనికి కనీస జ్ఞానం ఉండాలి ఆయనకి. గతంలో మీరు అసలు ఏ రాష్ట్రంలో లేనటువంటి స్థాయిలో మీరు పెట్రోల్ కానీ డీజిల్ ధరలు కానీ పెంచినటువంటి పరిస్థితి ఎవరు మర్చిపోలే. ఇంకా ఇప్పటికి కూడా అందులో భాగంగానే మీలాంటి రాక్షసులు మళ్ళీ ప్రజల్ని మభ్యపెడతారు, మోసం చేస్తారు, అబద్ధ ప్రచారాలు చేసి ప్రజల ఆలోచనల్ని ప్రభావం చేస్తారనే ఆలోచనతోనే ఈ రోజున గత 5 ఏళ్ల కాలంలో మీరు చేసినటువంటి ప్రతి దాష్టికాన్ని మళ్ళీ ఒకసారి ప్రజలు గుర్తు చేసేటువంటి కార్యక్రమాలు జరిగి తీరుతాయి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.